మా ఘాటు పెట్టావేమ్మా హచ్చు హచ్చు వస్తుంది హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఫస్ట్ టైం మీ ఫేస్ చూస్తుంటే నా పేరు నైమిషా. నేను ఫ్యాషన్ షాపింగ్ రివ్యూ హాల్స్ అండ్ బ్లాగ్ రిలేటెడ్ వీడియోస్ చేస్తుంటాను. మీకు ఇలాంటి వీడియోస్ ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇవాళ వీడియోలోకి వచ్చేద్దాం. ఇవాళ వీడియోలో నేను నా యూట్యూబ్ జర్నీ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. జర్నీ అంటే సక్సెస్ఫుల్ జర్నీ కాదు, నార్మల్ అసలు ఎలా స్టార్ట్ చేశాను, ఎందుకు స్టార్ట్ చేస్తాను, ఇప్పుడు ఎలా ఉంది ఏంటి షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు చాలామంది ఇఫ్ యూ డోంట్ నో రీసెంట్గానే మన ఛానల్ మానిటైజ్ అయ్యింది, 2 months అయ్యింది మన ఛానల్ మానిటైజ్ అయ్యి. సో ఐమ్ గెటింగ్ ఏ హెల్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు, ఇన్కమ్ ఎంత వస్తుంది, అసలు ఏంటి, మేము కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాం, చేయొచ్చా, దీని ఒక ప్రొఫెషన్గా మార్చుకోవచ్చా, అది ఇది అని చెప్పి చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో వాటిని ఈ వీడియో ద్వారా అడ్రస్ చేద్దాం అనుకుంటున్నాను. కొన్ని ఎక్కువగా వినిపించే క్వశ్చన్స్ ఉన్నాయి, మర్చిపోకూడదని చెప్పి బుక్లో రాసి మరీ పెట్టుకొని నా ముందు పెట్టుకున్నాను. సో ఇంకా నా వాగుడు కట్టేసి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్స్ ఆన్సర్ చేసే ముందు అసలు నేను యూట్యూబ్ ఎప్పుడు స్టార్ట్ చేశాను, ఎందుకు స్టార్ట్ చేశానో చెప్పాలి. సో వే బ్యాక్ ఇన్ 2017 నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఎందుకు స్టార్ట్ చేశాను అంటే సరదాగానే స్టార్ట్ చేశాను. ఏదో పెట్టుకొని అయితే ఏం స్టార్ట్ చేయలేదు, జస్ట్ యాజ్ ఏ హాబీ స్టార్ట్ చేశాను. అప్పట్లో నేను షాపింగ్ చాలా ఎక్కువ చేసేదాన్ని. అండ్ ఐ యూస్ టు హ్యావ్ ఎ ఫ్రెండ్ ఇన్ మై ఆఫీస్, తన పేరు పద్దు. ఇద్దరం విచ్చలవిడిగా షాప్ చేయకపోయినా విండో షాపింగ్ ఆన్లైన్లో చాలా ఎక్కువగా చేసేవాళ్ళం. ఎంత ఎక్కువగా అంటే మేము ఎప్పుడైనా లంచ్కి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి ఒక డ్రెస్ వేసుకుని వెళ్తుంటే అది ఏ సైట్లో ఎంత ప్రైస్కి ఉందో చెప్పే అంత ఇదిగా షాపింగ్ చేసేవాళ్ళం. ఐ మీన్ విండో షాపింగ్ అయినా చేసేవాళ్ళం. సో వన్ ఫైన్ డే మా ఇద్దరికి ఒక ర్యాండమ్గా థాట్ వచ్చింది, ఎన్నో వీడియోస్ చూస్తుంటాం యూట్యూబ్లో, మనం ఎందుకు చేయకూడదు అని చెప్పి. బట్ షీ వాస్ నాట్ ఇంట్రెస్టెడ్. సో నేను స్టార్ట్ చేయాల్సి వచ్చింది. హాబీగానే స్టార్ట్ చేశాను, ఎప్పుడు దీన్ని ప్రొఫెషన్గా తీసుకోవాలి, దీని ద్వారా డబ్బులు సంపాదించేయాలి అని చెప్పి అనుకోలేదు. నేను 2017 జూలైలో స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేయడం ఇంగ్లీష్లో స్టార్ట్ చేశాను. ఫ్యాషన్ వీక్, డిఐవైస్ అలా చేస్తూ ఉండేదాన్ని. 2018లో నాకు కొంచెం ఆఫీస్లో వర్క్ ఎక్కువైపోయింది. నేను అప్పుడప్పుడే ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ జాయిన్ అయ్యాను. అండ్ టైం కన్స్ట్రెంట్ బాగా ఉండింది, నేను యూట్యూబ్కి అంతగా టైం ఇవ్వలేకపోయాను. సో ఆ టైంలో నాకు 2018-19 ఆ టైంలో ఆల్మోస్ట్ 9 to 10 months గ్యాప్ వచ్చింది. కంప్లీట్గా వీడియోస్ పెట్టలేదు, నేను వీడియోస్ చేయడం మానేశాను. చాలామంది అనుకున్నారు స్టార్ట్ చేసింది ఏదో ఊరికే పేరుకి, ఇన్కమ్ రాకపోవడంతో ఆపేసింది అనుకున్నారు. నేను ఎప్పుడు ఇన్కమ్ కోసం అయితే చేయలేదు, టు బి ఆనెస్ట్. బట్ అనుకునే వాళ్ళు అనుకున్నారు, ఐ నెవర్ మైండ్. అలా నాకు ఒక గ్యాప్ అయితే వచ్చింది. నేను 2017లో స్టార్ట్ చేసినా కూడా మళ్ళీ 2019లో నేను రీస్టార్ట్ చేశాను. ఐ థింక్ సమ్వేర్ నాకు ఎగ్జాక్ట్గా ఏమంటారు ఎప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేసానో గుర్తులేదు. బట్ రీస్టార్ట్ చేయడం అయితే తెలుగు వీడియోస్తో రీస్టార్ట్ చేశాను. నేను గ్యాప్ ఏదైతే తీసుకున్నానో ఆ టైంలో నాకేమనిపించిందంటే, ఇంగ్లీష్ హిందీ వ్యూ చేసేవాళ్ళు ఆడియన్స్ ఎక్కువ ఉంటారు, కరెక్టే. అట్ ద సేమ్ టైం కంటెంట్ క్రియేటర్స్ కూడా ఈ 2 లాంగ్వేజెస్లో చాలా ఎక్కువ వెన్ కంపేర్ టు అవర్ లోకల్ లాంగ్వేజెస్. అందుకని కొంచెం మన తెలుగు వాళ్ళకి రీచ్ ఎక్కువ ఉండాలి అని చెప్పి, అండ్ ఆ టైంలో తెలుగులో ఫ్యాషన్కి రివ్యూస్కి సంబంధించిన యూట్యూబర్స్ చాలా తక్కువ ఉన్నారు. అది మైండ్లో పెట్టుకొని నేను మళ్ళీ తెలుగులో రీస్టార్ట్ చేశాను. ఐ హ్యాడ్ మెనీ ప్లాన్స్ యాక్చువల్లీ, చాలా ప్లాన్ చేసుకుని స్టార్ట్ చేశాను. బట్ ఏది ప్లాన్ ప్రకారం వెళ్ళలేదు, ర్యాండమ్గా వీడియోస్ చేస్తూ వెళ్ళాను. ఆఫ్టర్ మై మ్యారేజ్, నేను 2019 అక్టోబర్లో నా మ్యారేజ్ అయింది. వి ఆల్ నో మళ్ళీ 2020లో వీ హ్యాడ్ లాక్డౌన్. సో నేను మార్చ్ ఫెబ్ వరకు బాగానే చేశాను వీడియోస్. దాని తర్వాత మళ్ళీ 6 months బ్రేక్ పడింది నాకు ఈ లాక్డౌన్ వల్ల. లాక్డౌన్ తర్వాత నాట్ కంప్లీట్ లాక్డౌన్ తర్వాత కాదు, మళ్ళీ 2020 జూన్ జూలై ఆ టైంలో మళ్ళీ స్టార్ట్ చేశాను రెగ్యులర్గా కంటెంట్ పెట్టడం. సో టిపికల్గా చెప్పాలంటే ఈ 4 years జర్నీ, అంటే 2017 నుంచి ఇప్పటి వరకు జర్నీలో నేను హార్డ్లీ 6 months మాత్రమే సీరియస్గా వీడియోస్ చేస్తూ వచ్చాను. మధ్యలో నాకు తోచినప్పుడు చేస్తున్నాను, లేకపోతే ఆపేస్తున్నాను. ఎందుకంటే నేను దీన్ని ఎప్పుడు స్ట్రెస్ఫుల్గా తీసుకోవాలనుకోలేదు. నాకు ఎప్పుడు మూడ్ చేయాలనిపిస్తే అప్పుడు చేసేదాన్ని, అంతేగాని ఇప్పుడు నేను చేసేసేయాలి, పెట్టేసేయాలి, వ్యూస్ రావాలి, సబ్స్క్రైబర్స్ రావాలి అని చెప్పి అయితే అనుకోలేదు. బట్ 2020 జూన్ లాస్ట్ జూన్ నుంచి మాత్రం రెగ్యులర్గా వీడియోస్ పెడుతున్నాను. అట్లీస్ట్ వీక్లీ 1 వీడియో పెట్టడానికైనా ట్రై చేశాను. సో ఇట్ వాస్ గోయింగ్ ఫైన్. నేను మళ్ళీ 2020లో రెగ్యులర్ అయ్యే టైంకి నా సబ్స్క్రైబర్ కౌంట్ వచ్చి 600 ఉండింది. మనందరికీ తెలుసు మానిటైజేషన్ అవ్వాలంటే 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలని చెప్పి. చాలామంది అసలు మానిటైజేషన్ అంటే ఏంటి అని అడుగుతారు, చెప్తాను. ఇది అయిపోయాక దాని దగ్గరికి వస్తాను.
సో అప్పటికి నాకు సంథింగ్ అరౌండ్ 600 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అక్టోబర్లో నేను గోవా సిరీస్ వ్లాగ్స్ పెట్టాను, 4 వీడియోస్ పెట్టాను. దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. దాని తర్వాత నాకు సబ్స్క్రైబర్స్ కొంచెం బాగా పెరిగాయి. ఐ మీన్ 1000 క్రాస్ అయిపోయింది. సో వన్ ఆఫ్ ద క్రైటీరియా నాకు రీచ్ అయిపోయింది. అండ్ జూన్ 2020కి లాస్ట్ 365 డేస్ వాచ్ టైం తీసుకుంటే నాకు సంథింగ్ అరౌండ్ 700 or 8 hours వాచ్ అవర్స్ ఉన్నాయి. బట్ మనకు కావాల్సింది 4000 వాచ్ అవర్స్. ఈ గోవా సిరీస్ క్లిక్ అయ్యేసరికి పాత వీడియోస్కి కూడా కొంచెం వ్యూస్ రావడం స్టార్ట్ అయ్యాయి. అంటే అప్పటి వరకు 120-130 వ్యూస్ ఉన్న వీడియోస్ కూడా సంథింగ్ అరౌండ్ 500-700,000 అలా టచ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. సో నాకు కొంచెం చెప్పాలంటే రీచ్ పెరిగింది ఆ గోవా సిరీస్ వ్లాగ్స్ వల్ల. 2020 డిసెంబర్ టైంకి నాకు ఆల్మోస్ట్ 3500 అవర్స్ కంప్లీట్ అయ్యాయి. నాకు జస్ట్ ఇంకొక 600 అవర్స్ కావాలి. అది పెద్ద అంటే రెగ్యులర్గా వీడియో చేసే వాళ్ళకైతే వచ్చేస్తాయి. బట్ మనమంతా రెగ్యులర్గా ఎప్పుడు చేస్తాం, మనకు తోచినప్పుడు చేస్తాం కదా. సో అందుకని డిలే అయింది. జాన్లో నేను హార్డ్లీ 2 వీడియోస్ పెట్టాను. అండ్ ఫిబ్రవరిలో అయితే ఒక్క వీడియో కూడా పెట్టలేదు, మీకు తెలిసే ఉంటుంది. నెల్లూరు వెళ్ళాం, నాకు అక్కడికి వెళ్తే ఎందుకో వీడియోస్ చేయాలనిపించదు. అండ్ ఇక్కడికి వచ్చినా కూడా అనిపించదు, అప్పుడప్పుడు ఇంకా టైంపాస్కి చేస్తూ ఉంటాను. సో ఫైనలీ ఫిబ్రవరిలో నా 4000 వాచ్ అవర్స్ అనే క్రైటీరియా కంప్లీట్ అయిపోయింది. సో వీ హ్యాడ్ దిస్ 1000 అవర్స్ అండ్ 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 వాచ్ అవర్స్. రెండు అయిపోయాక మానిటైజేషన్కి ఎనేబుల్ అయ్యాం. ఇప్పుడు అసలు మానిటైజేషన్ అంటే ఏంటో అని చాలామందికి డౌట్ ఉంటుంది. అంటే యూట్యూబ్ గురించి తెలియని వాళ్ళకి డౌట్ ఉంటుంది. బేసిక్గా మానిటైజేషన్ అంటే ఏం లేదు, మనం యూట్యూబ్లో ఎప్పుడైనా వీడియోస్ చూసేటప్పుడు మనకు కొన్ని యాడ్స్ వస్తాయి కదా. సో ఆ యాడ్స్ని ఆ కంపెనీ వాళ్ళు యూట్యూబ్కి డబ్బులు ఇచ్చి వేయించుకుంటారు. లైక్ ఒక యాడ్ కంపెనీ అనుకుందాం, జస్ట్ ఒక సోప్ కంపెనీ అనుకుందాం. ఆ సోప్ కంపెనీ వాడు యూట్యూబ్ దగ్గరికి వెళ్ళి నేను నీకు ఒక 1000 రూపీస్ ఇస్తాను, నా ప్రోడక్ట్ యాడ్ని నీ దాంట్లో ఐ మీన్ యూట్యూబ్లో వేయమని చెప్తారు. సో యూట్యూబ్ ఏం చేస్తుంది, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని యూట్యూబర్స్ చేసే వీడియోస్ మధ్యలో యాడ్స్ వేస్తుంది. దీనివల్ల ఏంటంటే యూట్యూబ్కి ఇన్కమ్ వస్తుంది. సో మన యూట్యూబర్స్కి ఏంటి దీంతో లాభం అంటే మానిటైజేషన్ ఎనేబుల్ అయిన ఛానల్స్కి మాత్రమే యాడ్స్ వస్తాయి. ప్రతి ఒక్క ఛానల్కి యాడ్స్ రావు. ఆ యాడ్స్ మన ఛానల్లో వచ్చినప్పుడు సపోజ్ ఆ కంపెనీ ఒక యాడ్కి 1 రూపీ అనుకుందాం. 1 రూపీ ఉండదు, జస్ట్ ఫర్ మన కాన్వర్సేషన్ కోసం 1 రూపీ అనుకుందాం. సో ఆ 1 రూపీలో 45 పైసే యూట్యూబ్ తీసుకొని మిగతా 55 పైసే మన కంటెంట్ క్రియేటర్కి ఇస్తుంది, అంటే యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి ఇస్తుంది. ఇలా వచ్చిన 55 పైసెస్ అన్నీ అక్యూములేట్ అయ్యి మన అకౌంట్లోకి డబ్బులు వేస్తారు. సో ఈ ప్రాసెస్ని మానిటైజేషన్ అంటారు. ఇది అవుతేనే మనకు యాడ్స్ వస్తాయి, యాడ్స్ వస్తేనే మనీ వస్తుంది. ఇది అనమాట. ఇంకా మన ఛానల్ ఎప్పుడు మానిటైజ్ అయిందంటే లాస్ట్ ఫెబ్లో, ఐ మీన్ మన 2021 ఫెబ్లో మిడ్లో ఛానల్ మానిటైజేషన్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనకు యాడ్స్ వస్తుంటాయి. అండ్ యాడ్స్ వస్తే మనకు మనీ వస్తాయని కాదు, జనాలు ఆ యాడ్ని స్కిప్ చేయకుండా చూస్తే మాత్రమే మన అకౌంట్లోకి డబ్బులు యాడ్ అవుతాయి. డబ్బులు యాడ్ అవుతాయంటే ఏదో 100,000 కాదు, సమ్ $0.01. హార్డ్లీ ఒక వీడియోకి నాకు తెలిసి చిన్న యూట్యూబర్స్కి ఒక $0.5 కన్నా ఎక్కువ రాదు. అంటే చిన్న యూట్యూబర్స్కి 100-200 వచ్చే వ్యూస్ వచ్చే యూట్యూబర్స్కి అవి అయితే అసలు నెగ్లిజిబుల్ అని చెప్పాలి. అది కన్సిడర్ కూడా చేయకపోవడమే బెటర్. సో చాలామంది అంటారు ఎన్ని వ్యూస్ వస్తే ఎంత అమౌంట్ వస్తుంది అని. ఇట్స్ నాట్ అబౌట్ వ్యూస్, యాక్చువల్లీ వ్యూస్ వల్ల కాదు, యాడ్స్ని బట్టి. సో ఎంతమంది మన యాడ్ని స్కిప్ చేయకుండా చూస్తున్నారు, ఎంతమంది ఆ యాడ్ని క్లిక్ చేసి దాంతో ప్రోడక్ట్ కొంటున్నారు, దీని బేసిస్ మీద మన ఇన్కమ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. నా యూట్యూబ్ అనలిటిక్స్ నేను స్టడీ చేసిన దాని ప్రకారం అయితే హార్డ్లీ 1000 వ్యూస్కి $1 రావడం కూడా కష్టమే. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత ఇన్కమ్ వస్తుందో యూట్యూబ్ నుంచి. నెక్స్ట్ వచ్చి నీకు ఎంత వచ్చింది ఇప్పటి వరకు, ఎంత సంపాదిస్తున్నావు అంటే నాకు ఇంతవరకు అయితే ఏమీ రాలేదు. హార్డ్లీ నేను ఫెబ్లో కదా మన ఛానల్ మానిటైజ్ అయింది, నాకు తెలిసి హార్డ్లీ ఒక $4 అక్యూములేట్ అయి ఉంటాయి. ఇంకోటి ఏంటంటే $100 అయ్యే వరకు మన అకౌంట్లోకి అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వదు. సో ఈ $4 $100 ఎప్పుడు అవ్వాలో ఇంకా దేవుడికే తెలియాలి. సో ప్రస్తుతానికైతే నాకేమీ చేతికైతే ఇన్కమ్ రావట్లేదు. సో ఇది అబౌట్ మై యూట్యూబ్ ఇన్కమ్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి క్యాన్ వీ స్టార్ట్ యూట్యూబ్? డెఫినెట్లీ ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేయొచ్చు. బట్ ఎందుకు స్టార్ట్ చేస్తున్నారో ఒక క్లారిటీతో స్టార్ట్ చేయండి. ఇన్ కేస్ దీంతో అంటే డబ్బులు సంపాదించవచ్చు కాదని చెప్పట్లేదు, చాలామంది కూడా బాగా ఎర్న్ చేస్తున్నారు. ఇట్ డజంట్ మీన్ దట్ నాకు 4 years అయింది మానిటైజ్ అవ్వడానికి అని చెప్పి అందరికీ అదే టైం పడుతుందని కాదు.
చాలా మందికి 1 మంత్లో మానిటైజ్ అయిపోతుంది, చాలా మందికి 1 ఇయర్ అయినా అవ్వదు, అదొక టెన్షన్ ఉంటుంది. సో యూ హ్యావ్ ద క్లారిటీ. అసలు ఎందుకు యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు? డబ్బుల కోసం అయితే ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఇట్స్ కైండ్ ఆఫ్ బిజినెస్. ఎందుకంటే మనం బిజినెస్లో కొంచెం ఇన్వెస్ట్మెంట్ పెట్టి స్టార్ట్ చేస్తాం, అది సక్సెస్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, మన లక్ని బట్టి ఉంటుంది. సో యూట్యూబ్ ఈజ్ ఆల్సో ద సేమ్. ఇట్ ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ లక్. ఏ ఛానల్ క్లిక్ అవుతుంది, ఏ యూట్యూబర్ క్లిక్ అవుతారు అనేది కంప్లీట్గా లక్ బేసిస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వే బ్యాక్ ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ అయితే కంటెంట్ బాగా చేసేవాళ్ళు చాలా బాగా క్లిక్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, కంటెంట్ లేకుండా వ్లాగ్స్తో కూడా జనాలు చాలా సంపాదిస్తున్నారు. సో ఇఫ్ యూ పర్సనలీ ఆస్క్ మీ, యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం, చేయొచ్చా అంటే డెఫినెట్గా చేయండి. బట్ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చేయండి. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని డిసప్పాయింట్ అయ్యి మానేయకండి. చేస్తే కంటిన్యూగా చేయండి. జస్ట్ మనీని మైండ్లో పెట్టుకొని మాత్రం చేయకండి. ఎక్స్పెక్టేషన్తో అయితే ఎక్స్పెక్టేషన్తో అయితే చేయకండి, ఎందుకంటే డిసప్పాయింట్ అవ్వాల్సి వస్తుంది ఇన్ కేస్ సరిగ్గా నడవకపోతే. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేస్తే సక్సెస్ అవ్వడం కష్టమా అంటే, నేను ఇందాక చెప్పినట్టు ఇట్ ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ యువర్ లక్. ఇప్పుడైతే కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది. వే బ్యాక్ నేను ఇంజనీరింగ్ చేసే టైంలో ఇంటికి ఒక ఇంజనీర్ ఉన్నారని చెప్పి కామెంట్స్ వచ్చేవి. ఇప్పుడు ఇంటికి ఒక యూట్యూబర్ ఉంటున్నారు, వీధికి 10 మంది యూట్యూబర్లు ఉంటున్నారు, ప్రతి ఒక్కరు వ్లాగ్స్ చేస్తున్నారు. సో కాంపిటీషన్ అనేది డెఫినెట్గా ఉంది. దీనికి తోడు లాస్ట్ లాక్డౌన్లో మనం చూస్తే ఈచ్ అండ్ ఎవ్రీ అదర్ సీరియల్ సెలబ్రిటీ యూట్యూబ్ ఛానల్ పెట్టేశారు. ఆబ్వియస్లీ ఒక నార్మల్ పర్సన్ వ్లాగ్ పక్కన ఒక సెలబ్రిటీ బ్లాగ్ పెడితే వాళ్ళు ఆబ్వియస్లీ క్లిక్ అవుతాయి. ఎంత చూసినా ఒక నార్మల్ మనిషికి ఒక డేలో కొంచెం టైంనే యూట్యూబ్కి మనం కేటాయించగలం. ఐ మీన్ చూడడానికి 24/7 మనం వీడియోస్ చూస్తూ ఉండలేం. సో ఆ టైంలో కూడా ఆబ్వియస్లీ మనం ఒక సెలబ్రిటీ లైఫ్ స్టైల్ చూడడానికి ఇష్టపడతాం, కానీ మన ముక్కు మొహం తెలియని వాళ్ళవి చూడడానికి అంతగా ఇష్టపడం. సో ఈ రకంగా కూడా మనకు కాంపిటీషన్ చాలా పెరిగింది. సీరియల్ ఆర్టిస్టులు, సెలబ్రిటీలు అందరూ యూట్యూబ్ చేయడం వల్ల నార్మల్గా కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళకి, నార్మల్గా వ్లాగ్స్ చేసే వాళ్ళకి కొంచెం డ్రాబ్యాక్ అనేది చెప్పాలి. దీనికి తోడు ఈ మధ్య టిక్టాకర్స్ కూడా యూట్యూబ్లోకి వచ్చేసారు. టిక్టాక్ బ్యాన్ అయ్యాక అది కూడా ఒక మనకు నెగటివ్ పాయింట్ అనే చెప్పాలి. సో దెర్ ఇస్ అ హెల్ లాట్ ఆఫ్ కాంపిటీషన్ అయితే చాలా ఉంది. బట్ ఏంటంటే దీన్ని ఎప్పుడూ ఒక కాంపిటీషన్ లాగా తీసుకోకుండా జస్ట్ నా ట్రావెల్ నేను చేస్తాను, నా జర్నీ నేను చేస్తాను, డబ్బులు వచ్చినప్పుడు వస్తాయి, బట్ నాకు హ్యాపీనెస్ వస్తుంది ఇలా షేర్ చేయడం వల్ల అంటే డెఫినెట్గా స్టార్ట్ చేయొచ్చు. బట్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు కన్వే హియర్ ఇస్ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్తో మాత్రం అంటే గాల్లో మేడల్ టైప్లో అంటారు కదా, అలా అనుకొని మాత్రం యూట్యూబ్ స్టార్ట్ చేయకండి. ఇట్స్ నాట్ దాట్ ఈజీ. అనుకుంటారు అందరూ వీడియోస్ చేసి పెడితే ఎవరో ఒకరు చూస్తారు, వ్యూస్ వస్తాయి, సబ్స్క్రైబర్స్ వస్తారు, మానిటైజేషన్ అయిపోతుంది, ఏముంది అని చెప్పి. ఇట్స్ నాట్ దాట్ ఈజీ, ట్రస్ట్ మీ. ఎందుకంటే ఒక వీడియో ఈదర్ ఇట్ కెన్ బి వ్లాగ్ అని కానీ, రివ్యూస్ అని కానీ, ఏదైనా సరే ఇట్ విల్ డెఫినెట్లీ టేక్ సమ్ టైం. ఆ టైంలో ఏంటంటే ఫస్ట్ రెడీ అవ్వాలి, దాని తర్వాత లైటింగ్ చూసుకోవాలి, దాని తర్వాత కొంచెం స్క్రిప్ట్ చూసుకోవాలి, అండ్ ఇన్ కేస్ స్టైలింగ్ వీడియోస్ అయితే మార్చి చేయాలి, రివ్యూ అయితే ప్రతి ఒక్క చిన్న విషయాన్ని నోట్ చేసుకొని పెట్టుకోవాలి, అండ్ వ్లాగ్స్ అయితే ఇంట్లో అందరూ కూడా ఓకే ఉండాలి. దానికి అందరూ ఒప్పుకోరు కదా, వ్లాగ్ చేస్తాను నేను ఫ్యామిలీని తీసుకెళ్ళి యూట్యూబ్లో పెడతాను అంటే అందరూ ఒప్పుకోరు కదా. సో డిఫికల్టీస్ ఉండొచ్చు. బట్ ఇఫ్ యూఆర్ కాన్ఫిడెంట్ ఇనఫ్ దట్ నాకు డబ్బులు అవసరం లేదు, జస్ట్ యాజ్ అ హాబీ నేను చేస్తాను, జస్ట్ ఊరికే టైంపాస్కి చేస్తాను అనుకుంటే మాత్రం డెఫినెట్గా చేయొచ్చు. దేర్ ఆర్ ఛాన్సెస్ టు బీ సక్సెస్ఫుల్, అట్ ద సేమ్ టైమ్ దేర్ ఆర్ ఛాన్సెస్ టు నాట్ టు బీ సక్సెస్ఫుల్. సో అది మైండ్లో పెట్టుకొని స్టార్ట్ చేయండి. సో ప్రస్తుతానికైతే ఇదనమాట నా యూట్యూబ్ జర్నీ. నాకు ఇన్కమ్ అయితే పెద్దగా ఏం రావట్లేదు, మరి రానప్పుడు ఎందుకు అని చెప్పి అనకండి. నేను జస్ట్ హాబీగా చేస్తున్నాను. నాకు ఒక స్ట్రెస్ బర్స్టర్ అనమాట యూట్యూబ్ వీడియోస్ చేయడం కానీ, ఇలా కూర్చొని మాట్లాడడం కానీ. ఇట్స్ కైండ్ ఆఫ్ స్ట్రెస్ బర్స్టర్ ఫర్ మీ. ఖాళీగా ఉన్నప్పుడు చేస్తాను, అదే పనిగా ప్రెషర్ తీసుకొని నేను వీడియో చేయాలి, స్క్రిప్ట్ రాసుకోవాలని చెప్పి అంత టెన్షన్ నేను తీసుకోను. జస్ట్ అలా సరదాగా చేసుకుంటూ వెళ్ళిపోతాను. అందుకే నేను మేబీ నాకు ఇంత టైం పట్టింది మానిటైజ్ అవ్వడానికి. నేను కూడా సీరియస్గా కూర్చొని వారానికి 3 వీడియోలు 4 వ్లాగులు అలా పెట్టుంటే అయిపోయేదేమో. బట్ ఐ నెవర్ టుక్ దట్ స్ట్రెస్. అంత అవసరం కూడా లేదు బేసిక్గా, ఎందుకంటే నాకు ఫుల్ టైం జాబ్ ఉంది. సో ఇది నా హాబీ మాత్రమే, హాబీగానే పెడతాను నాకు తెలిసినంత వరకు దీన్ని. ఐఎమ్ నాట్ ష్యూర్ ఇఫ్ ఐల్ బి టేకింగ్ దిస్ యాజ్ అ ప్రొఫెషన్ ఇన్ ఫ్యూచర్. ఏమో అంత ఇన్కమ్ వస్తే చేయొచ్చేమో. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇది నా యూట్యూబ్ జర్నీ అండ్ దిస్ ఈస్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ మై ఛానల్. అంటే ఎంత వస్తుంది ఏంటి అన్నారు కదా, దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్. సో హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఇన్ఫర్మేటివ్ ఉన్నది అనుకుంటున్నాను.
ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. మేబీ వాళ్ళకి ఏదైనా హెల్ప్ఫుల్ అవ్వచ్చు. అండ్ ఫైనల్గా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.